తెలుగుదేశం పార్టీ పరిపాలన అందించాలని ఏర్పరిచాడు. స్త్రీలకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. డాక్రాలు ఏర్పరిచాడు. ఇంకా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని కూడు గుడ్డ గూడు కావాలని ఆ దృష్టితో ముందుకు సాగి ఆయన పరిపాలన రామరాజ్యం రాముడు ఎలా పరిపాలించాడో త్రేతాయుగంలో ఆ విధంగా పరిపాలించాడు. ఆ పరిపాలన ఆయన చెప్పుకోవడం ఇంకా ఎంతో ఉన్నది కానీ టైం చాలు కాబట్టి తర్వాత అలాంటి పరిపాలన మనకి స్వాధీనం చేసి మనకి పరిపాలన మంచి పరిపాలన అందించాడు కాబట్టి కానీ ఇప్పటి ఈ మధ్య కాలంలో కొంత మన ప్రజలు అవగాహన లోపంతో కొందరు ఇతరులు కాంగ్రెస్ అయితే వైఎస్ఆర్ అయితే వీళ్ళు కొందరు చొరవ చేసుకుని రాష్ట్రానికి కొద్ది రోజులు పరిపాలించారు. కానీ ఆ పరిపాలనలో ప్రజలకు జరిగిన నష్టం ఎంతో ఉన్నది. చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలను నాశనం చేశారు. మనకి ప్రకృతిలో వచ్చిన సంపదపై ప్రతి ఒక్కరికి హక్కు. అలాంటిది ఆయన స్వాధీనం చేసుకుని ఆయన అన్ని ఆ డబ్బులతో పరిపాలన చేస్తాడా? ప్రజలపైన పన్నుల భారం వేసి మళ్ళా ఆర్టీసీ మీద ఛార్జీలు పెంచి కరెంటు మీద ఛార్జీలు పెంచి ఈ పన్నులన్నీ